నా క్యారెక్టర్ అంత వీక్ కాదు. టెండర్ల ఆరోపణలపై నిప్పులు జరిగిన డిప్యూటీ సీఎం భట్టి. మంత్రుల మధ్య పంచాయతీ పెడతామంటే సహించం. కట్టుకథలు పెట్టకథలు అల్లి నన్ను వివాదంలోకి లాగారని చెప్పి మరి భట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. సింగరేణి బొగ్గుగాని టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉందని ఆయన మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాల కోసం అబద్ధపు వార్తల వల్లే అల్లే సంస్కృతి తనది కాదని, తన క్యారెక్టర్ అంత వీక్ కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఆత్మను కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆస్తుల సంపాదన కోసమో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో రాజకీయాల్లోకి తాను రాలేదన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఓ పత్రికలో అడ్డగోలు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతా, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు వనరులు సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. ఇక సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను పిలిపించిందని అన్నారు. దీనిపై కట్టుకథ పెట్టకథలల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని, తాను వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడిని కావడంతో ఆయనపై ఉన్న కోపం తన మీద చూపిస్తున్నారని అన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏంటో తెలిసాక పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆక్రోధన కూడా చెప్పారు. నా మీద ఈ రకంగా ఎవరు రాజశేఖర రెడ్డి మీద ఉన్న కోపం నా మీద చూస్తారంటే అని చెప్పి మాట్లాడారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాకి మనసా వాచా కర్మన ఉన్నాను. నన్ను ఇట్లాంటి వివాదాల్లోకి రావద్దని, ఇలాంటి చీప్ రాతలు రాయిమాకండి అని చెప్పి ఒకంత ఏబిఎన్కి చురకలు అంటించిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు? మరి డిప్యూటీ సీఎం భట్టి మీద చేసిన ఆరోపణల్ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ఆరోపణలు మీరు ఏ రకంగా చూస్తున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక తర్వాత అథ్లెట్ పోటీల ప్రారంభానికి హాజరైన కంది శ్రీనివాసరెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం అయితే పలికారు. ఇక విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ని, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు కేఎస్ఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీ గౌడెం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. మరి మనకి తెలుసు ఆదిలాబాదులో డెవలప్మెంట్ కోసం ఎప్పుడు కూడా అనునిత్యం ముందుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున తనదైన శైలిలో దూసుకుపోతున్న వ్యక్తి మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. మరి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆయనకు ఎంతో అపారమైన మక్కువ ఎంతో ఉంది. దానికి నిదర్శనమే మరి ఇలాంటి విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఆయన తపనని మనం చూస్తూ ఉంటాం. మరి ఎక్కడైనా కూడా విద్యార్థి దశ నుంచే మనం క్రీడల పట్ల అన్నిటి పట్ల కూడా మనకి బాగా ముందుకు వెళ్ళటానికి బీజం పడేది విద్యార్థి దశ నుంచే మనకి బీజం పడుతుంది. తద్వారా భారతదేశానికి రుణం తీసుకునే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మరి చదువుతో పాటు సాంస్కృతిక కళలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను పెంచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అని మరి కేఎస్ఆర్ చెప్తుంటారు. అదేవిధంగా ఆయన మరి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మరి ఈ రకంగా మరి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మరి ముందుకొచ్చి ఈ రకంగా ఆయన ముందుకు వెళుతూ మనమైతే చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని అహర్నిశలు శ్రమిస్తూ మరి రేవంత్ రెడ్డి ఆదరణలో, రేవంత్ రెడ్డి కనుచూపుల్లో మరి ఆదిలాబాదు బాగా అభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటున్నారు కేఎస్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి. రానున్న రోజుల్లో చిట్టి తల్లులు కానీ విద్యార్థులు అందరూ కూడా మరి ముందుకు సాగాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. చరిత్ర లేని వారు దేశభక్తులా? మరి
చాలా భావోద్వేగంగా మాట్లాడటం జరిగింది. ప్రజల కోసం మరో 100 ఏళ్లు పోరాటానికి సిద్ధం. ట్రంప్ తీరును ఎర్ర జెండా అడ్డుకుంటుంది. అమెరికాను ప్రశ్నించే శక్తి మోడీ కోల్పోయారు. సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో డి రాజా అయితే చెప్పారు అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. మరి త్యాగాలతో ఈ నేలను పునీతం చేద్దామన్నారు. చరిత్ర లేనివారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్నారని సిపిఐ కార్యదర్శి రాజా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందాక మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక కంది శ్రీనివాసరెడ్డిని కలిసిన నూతన సర్పంచులు ఘనంగా సత్కరించిన కంది శ్రీనివాసరెడ్డి. మరి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచులు